విజయనగర రాజ్యంలో రామయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతన్ని పట్టణ ప్రజలందరూ దుర్మార్గంగా మరియు శపించబడిన వ్యక్తిగా భావించేవారు. ఉదయాన్నే అతన్ని మొదటిసారి ఎవరైనా చూస్తే వారు రోజంతా శపించబడతారని, రోజంతా వారు ఏమి తినలేరని వారు నమ్మేవారు. ఈ కథ రాజు గారి చెవుల వరకు కూడా చేరింది. అసలు నిజం ఏంటో తెలుసుకోవటానికి రామయ్యను తన రాజభవనానికి ఆహ్వానించాడు. తన గది పక్కన ఉన్న గదిలో రామయ్య ఉండడానికి అన్ని వసతులు అందుబాటులో ఉంచాలని అతను తన పరిచారకులను ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం రాజు ఎవర్నీ కలవకుండా మొదట అతని ముఖాన్ని చూడటానికి రామయ్య గదికి వెళ్ళాడు. మధ్యాహ్నం రాజు భోజనానికి కూర్చున్నాడు. కాని తన ప్లేట్లో ఒక ఈగ కూర్చుని ఉన్నందున ఏమీ తినలేకపోయాడు. తన కోసం మళ్లీ భోజనం సిద్ధం చేయమని కుక్ను ఆదేశించాడు. సమయానికి భోజనం తయారు చేయబడింది. కృష్ణదేవరాయకు ఇక తినాలని అనిపించలేదు. అతను ఏమీ తినలేదు కాబట్టి అతను తన పనిపై దృష్టి పెట్టలేకపోయాడు. ప్రజలు చెప్పిందంతా నిజమని రాజుగారు గ్రహించారు. ఆ విధంగా అతను రామయ్య వంటి మనిషి జీవించకూడదని నిర్ణయించుకున్నాడు మరియు అతనిని ఉరితీయమని తన సైనికులను ఆదేశించాడు. సైనికులు అతన్ని ఉరితీయడానికి ఇష్టపడలేదు. కాని వారు తమ రాజు ఆజ్ఞ ప్రకారం రామయ్యని ఉరితీయడానికి వెళ్లారు. తన భర్త శిక్ష గురించి తెలుసుకున్న తరువాత రామయ్య భార్య తెనాలి సహాయం కోరింది. చాలా దుఃఖంతో, కన్నీళ్లతో ఆమె తెనాలి రామన్కి అన్నీ చెప్పి తన భర్తని ఎలాగైనా కాపాడమని కోరింది. మరుసటి రోజు ఉదయం సైనికులు రామయ్యని ఉరితీయడానికి తీసుకెళ్తుండగా తెనాలి రామన్ వాళ్లని వెళ్లి కలిశారు. తెనాలి రామయ్య చెవుల్లో ఏదో గుసగుసలు చెప్పాడు. ఉరి తీయడానికి ముందు కాపలాదారులు రామయ్యను తన చివరి కోరికను అడిగినప్పుడు అతను రాజుకు ఒక వార్త చేరవేయాలని కోరాడు. భటుడు రాజుకు ఆ వార్తని చేరవేశాడు. రాజు రామయ్య రాసిన వార్త చదివాడు. నా ముఖాన్ని ఉదయాన్నే చూస్తే రోజంతా మీరు ఆకలిని పోగొట్టుకున్నారు. కాని నేను మీ ముఖాన్ని ఉదయాన్నే చూసి నా ప్రాణాలను కోల్పోబోతున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ శపించబడ్డారు, నేనా లేదా రాజు అయిన మీరా? రామయ్య అన్న మాటలకి రాజుకి కనువిప్పు కలిగి అతన్ని విడిపించాడు.